జీవితంలో ఎదగాలని ఆశించే యువతకు, మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రేరణగా నిలుస్తుందని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తకాన్ని విజయవాడ కృష్ణవేణి పాఠశాలలో కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. పుస్తక శీర్షిక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితాన్ని ఒక్క మాటలో ఆవిష్కరించిందని హరిబాబు అన్నారు. ఏ రాష్ట్రంలో జన్మం కలిగి పుట్టి పెరిగి అనేక హోదాల్లో పనిచేసి ఇవాళ ఢిల్లీ స్థాయిలో భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు జన్మించిన రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి ఆమె జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తకం చదవకముందే ఈ పుస్తకం యొక్క పేరు ఏదైతే పెట్టారో అది ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అగ్ని సరస్సులో వికసించిన కమలం అంటే బాధల్లో, పోరాటాల మధ్య, కష్టాల కడలిలో తన మనోధైర్యం కోల్పోకుండా వికసించిన కమలం అనే అర్థం మనకి ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ఆత్మబలాన్ని, మనోనిబ్బరాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగినటువంటి ఒక అసాధారణ జీవన యాత్రకు ఈ పుస్తకం ఒక ఆలంబనం.